సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో భారత్ పెట్రోలియం కంపెనీ ద్వారా వేస్తున్న పైప్ లైన్ కారణంగా రైతుల పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం నేతలు ఆందోళన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ చర్యలను తీవ్రంగా ఖండించారు. అన్నదాతల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పైప్ లైన్ వేయడం ఆపకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకత్వం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పులిగంట శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళం పుల్లయ్య, సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈపూరు లక్ష్మయ్య, సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజా, వ్యవసాయ కార్మిక సంఘం మండలం కార్యదర్శి పచ్చా మధు, మండల కమిటీ సభ్యులు ఉండ్రాల సీనయ్య, మోచల్ల రాజయ్య, బేగూరు వెంకయ్య, గంధం వెంకటేశ్వర్లు, కాల్తిరెడ్డి రమణమ్మ, కందిపాటి రమణమ్మ, ప్రభావతమ్మ, బొచ్చు చిన్నయ్య ఈ సందర్భంగా వారు పైప్లైన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర పత్రిక నుంచి పశువులు కాసే పామరుల దగ్గరగా బతకాలంటే అంత కూడు ఉండాల. ఆ కూడును సృష్టించేది రైతు. ఆరుగాలం కష్టించి పురుగనక పామునక పుట్టనక అహర్నిశలు కష్టపడి అను 4 గింజలు పండిస్తేనే మన నోటికాడికి కూడు వస్తుంది. అలాంటి రైతు కడుపు కొట్టే విధంగా ఎంత చేతులు అనేవి ఈ కంపెనీలకు, ఈ ఆయిల్ కంపెనీలకు అర్థం కాని పరిస్థితి. ఎంత దుర్మార్గం అండి ఇక్కడ చేసిన పరిస్థితి. మీరు భూములు, మీ పైప్ లైన్ వేసుకోవడానికి భూములు సేకరించారు. ఆ సేకరణ కూడా మీరు పద్ధతి ప్రకారం సేకరించాల. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాల. కానీ చెల్లించకపోతే ఏదో మీరు అవార్డు ప్రకటించారు, రైతులు ఒప్పుకున్నారు, పైప్ లైన్ తీసుకోవాలనుకున్నారు, భూ సేకరించారు. కానీ పైప్ లైన్ వేసుకోవాల్సిన సమయం ఇది కాదు. ఇప్పుడే మంచి బిర్రు పొట్ట మీద, కరుకు మీద పైరుంది. ఇంకొక 20 రోజులు ఆగితే ఆ రైతు కడుపు మంట చల్లారిపోద్ది, కడుపులోకి 4 గింజలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో దుర్మార్గంగా జేసీబీలు అటాచ్ పెట్టి ఈ రకం పైన ధ్వంసం చేసి పైపులు వేయడం అనేది చాలా బాధాకరం. ఇది రైతు కాదు, అతను కాలే కడుపు మీద మీరు జేసీబీలతో కొట్టడం అనేది మేము అంటున్నాం. ఖచ్చితంగా చాలా దుర్మార్గం. రైతులు ఉన్న కడుపు మంది అంటే ఏం చేస్తుండేవాళ్ళు మీకు తెలియని పరిస్థితి. రైతు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, ఆలోచిస్తాడు కాబట్టి గమ్మైపోయారు. ఈ ఆయిల్ కంపెనీలకైనా మేము ఇప్పుడు చెప్తున్నాం, రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా, సిపిఎం పార్టీగా చెప్తున్నాం. ఈ రకంగా దుర్మార్గమైన చర్యలు పాల్గొంటే ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా ఆ రైతులకు నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలా. ఎంత పంట నష్టం జరిగిందో మొత్తం పనికి రాకుండా పోతుంది భూమి అంతా గడుపుడు. ఆ నష్టపరిహారం మీరిచ్చిన ఆ నష్టపరిహారం కాదు, ఇప్పుడు ఈ పంట నష్టపరిహారం కూడా చెల్లించేంత వరకు కూడా మేము ఒప్పుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, పార్టీ నెల్లూరు జిల్లా మాజీ కార్యదర్శిని. ఈరోజు ఈ పైప్ లైన్ వేసేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ప్రభుత్వం మీద పలుకుబడి ఉపయోగించి 2013 భూ సేకరణ చట్టం అమలు జరగకుండా వేరే పద్ధతిలో పరిహారం చాలా తక్కువ ఇచ్చారు. కానీ పైప్ లైన్లు లోతుగా వేయాల, లోతుగా వేయకుండా పైప్ లైన్ వేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ రైతులు పైరు వేసుకునేదాన్ని కూడా ఇది ఉంది. వాళ్ళు వేయకుండానే పైప్ లైన్ వేసేసి మళ్ళీ అక్కడ పైరు వేసుకోకుండా కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి నష్టపరిహారం చాలా తక్కువ ఇస్తున్నారు. అందుకని సిపిఎం పార్టీ తరఫున మేమేం చెప్తున్నాం అంటే 2013 భూసేకరణ చట్టం కింద రైతులకు అందరికీ ఇవ్వాలా. కొత్తగా ఎక్కడైనా పైపులు వేయాలనుకున్నప్పుడు, వేసిన దగ్గర మళ్ళీ ఏదైనా రిపేర్ చేయాలనుకున్నప్పుడు రైతులు పంట వేసుకొని ఉంటే ముందు వాళ్ళకి తెలియజేసి పంట కోసుకున్న మాత్రమే తీసేయాలి తప్ప ఈ లోపల అక్కడ ఎలాంటి రిపేర్లు చేయడానికి లేదు. ఆ విధంగా కనుక చేస్తే ఇక్కడ మేము ఈ తర్వాత సిపిఎం పార్టీ తరఫున, రైతు సంఘం తరఫున, వ్యవసాయ సంఘం తరఫున మొత్తం రైతులు సమీకరించి పైపు లైన్ వేయకుండా ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయిపోయింది, పైప్ లైన్ వేయరాదు, ఇవ్వాలి. పంట నష్టం చేసిన రైతులకు నష్టపరిహారం